సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. వెల్కమ్ టు తెలుగు వన్. మనం న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్నాం. ఏంటి ఇండియా గేట్ అంటే? ఇది వార్ మెమోరియల్. 1921లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులు ఏ ఏ యుద్ధాల్లో అయితే పాల్గొన్నారో ఆ యుద్ధాల్లో చనిపోయిన యుద్ధ వీరుల స్మారకార్థం బ్రిటిష్ ఇండియా 1921లో దీన్ని నిర్మించడం స్టార్ట్ చేశారు. 10 సంవత్సరాలుగా కంప్లీట్ చేశారు. బ్రిటిష్ ప్రభుత్వంలో భారతీయులు పాల్గొన్న రకరకాల యుద్ధాల్లో మొత్తం 74,000 మంది అమరులయ్యారు. ఆ వీర జవాన్ల స్మారకార్థమే ఈ నిర్మాణం. దీంట్లో ప్రతి బ్రిక్ మీద ఏదైతే ఆ రాయి ఉందో రాతి మీద దాదాపు 17,000 పేర్లు ఎవరైతే అమరులైన సైనికులు ఉన్నారో ఆ సైనికుల గౌరవార్థం 17,000 పేర్లు ఆ రాతి మీద చెక్కుంచారు. కెమెరా ఫోకస్ చేయండి. ఇది అప్పటి విభజిత ఇండియా ఏదైతే స్వతంత్రానికి తర్వాత ఏదైతే భారతదేశం విడిపోయిందో పాకిస్తాన్గా, బంగ్లాదేశ్గా, ఇండియాగా, దానికంటే ముందు విభజనకు ముందు భారతదేశం బ్రిటిష్ పరిపాలనలో ఉన్న బంగ్లాదేశీ పేర్లు, పాకిస్తానీ పేర్లు, ఇండియన్ పేర్లు. అప్పుడు మనమంతా కలిసే ఉన్నాం కాబట్టి అఖండ భారత్కు సంబంధించి ఆయా ప్రాంతాల నుంచి ఎవరైతే యుద్ధవీరులు చనిపోయారో ఆయా దేశాలకు సంబంధించిన యుద్ధవీరుల పేర్లు కూడా దీని మీద చెక్కబడ్డాయి. అది దీని ప్రత్యేకత.